ఇక్కడే మొత్తం అంతా ఇక్కడే అయిపోయింది. ఇంత జరిగిందే ఏది చెప్పలేదు కదా? నేను ఈ విషయాలన్నీ నాలోనే దిగమింగుకున్నాను. చెంపకకోట అమ్మబోతున్నారని తెలిసినప్పుడు అంత ధర పెట్టి కొనడానికి ఇదే ముఖ్య కారణం. మనం నలుగురు ఈ రోజు ఇంత మంచి స్థితిలో ఉన్నామంటే దానికి కారణం నా అమలే. సలహాలిచ్చి బిజినెస్ ప్రారంభించి మన ఎదుగుదలకి కారణమైంది. అలాంటి తన ప్రాణాలు కాపాడడం నా ధర్మం. నేను దేవుణ్ణి కోరుకునేదొక్కటే, ఈ సమస్య పూర్తయ్యేంత వరకు అమలా అమ్ములు ఈ చెంపకకోటకి రాకుండా ఉండాలి. దేవుడు నీ కోరిక నెరవేర్చాడు. మీరు బయలుదేరి వచ్చిన దగ్గర నుంచి నేను నిద్రే పోలేదు. మీ ఫ్రెండ్ వైఫ్ కి ఫోన్ చేస్తే ఇక్కడ ఉన్నారని చెప్పారు, అందుకే తీసుకొచ్చాను. కరెక్ట్, రావాల్సిన చోటుకే వచ్చారు. బాగుంది కదా? ఏం కోట? చంపే కోట కాదు, చంపక కోట. రాజు ఏమంటున్నావు? ఏమన్నాను? సంతోషంలో రావలసిన వాళ్ళందరినీ ఆ ఆత్మ అక్కడికి రప్పిస్తుంది. తిరిగి వెళ్ళడం అసాధ్యం. కాదని ప్రయత్నిస్తే ఆపద వాటిల్లుతుంది. ప్రవేశద్వారానికి కుడి వైపున ఈ మంత్రించిన కాయత్తును కూర్చిపెట్టు. ఆ తర్వాతే నువ్వు ఆ కోటలోకి అడుగు పెట్టాలి, లేకపోతే పెద్ద ప్రమాదం సంభవిస్తుంది. ఊరు గురించి నీకు అన్ని విషయాలు నేను చెప్తాను. రా. సత్య, ఏంటి? ఏమైంది? మీరు నలుగురు ఉన్న చోటు గనక వస్తే ఏదో పెళ్లింటికి వచ్చినట్టు ఉంటుంది. పాటలు డాన్స్లు అంటూ ఎంతో జాలీగా ఉంటారు. ఇప్పుడు ఏమైంది మీకు? ఏం లేదు, రా. లేదు లేదు, మీరేదో టెన్షన్ లో ఉన్నారు. ఈ చోటు చూస్తేనే నాకు... అరే, ఏం లేదని చెప్తున్నాను కదా, నువ్వు అనవసరంగా మనసు పాడు చేసుకోకు. పద. చల్లగా చల్లగా తేనె జల్లు, చల్లగా చల్లగా గజ్జగల్లు, చల్లగా చల్లగా తేనె జల్లు, చల్లగా చల్లగా గజ్జగల్లు, నింగిలోన మెరిసింది వానవిల్లు. ఆహా, బాగుంది. ఎవరు నేర్పించారు ఈ పాట? ఇది మళ్ళీ నేర్పించింది. మళ్ళా? ఎవరు? తను ఇక్కడే ఉంది. తనది ఈ ఊరే మమ్మీ. పెద్ద పెద్ద కళ్ళు, చక్కగా నవ్వుతూ అందంగా ఉంది. నాకు బాగా నచ్చింది డాడీ. తను మ్యాజిక్ కూడా చేసింది డాడీ. నేను చేయనా? 1 2 3
దేని ఫోనా? బుజ్జికొండా జ్యోతి, వీలైనంత తొందరలో వచ్చేస్తానులే. మాట్లాడకండి. ఇప్పుడు మీకు ఒక శబ్దం వినిపిస్తుంది, వినండి. ఏంటి శబ్దమా? నాకేం వినిపించలేదే. అప్పుడే ఎలా వినిపిస్తుందండి? మీ అమ్మగారు ఇప్పుడేగా కిచెన్ లోకి వెళ్తున్నారు. అయ్, జ్యోతి సరే సరే, ఫోన్ పెట్టేయండి. గ్యాస్ పేలగానే మీకే ఫోన్ వస్తుంది. వద్దు, ఇప్పుడే బయలుదేరుతాను. అంత తొందర ఎందుకండి? 10వ రోజు వస్తే చాలు. నేను కార్ స్టార్ట్ చేశాను, నువ్వు వెళ్ళి గ్యాస్ ఆఫ్ చేయి ప్లీజ్. సరే, మీ ఇష్టం. నేను వెళ్తానని చెప్తే సచ్చినా వెళ్ళను, వెళ్ళెవరు. ఇక్కడైనా ఒక్క దయ్యమే ఉంది, నా పిల్లం 10 దయ్యాలకు సమానం. నేను వెళ్ళకపోతే ఖచ్చితంగా మా అమ్మని చంపేస్తుంది. అంకుల్ నువ్వెవరికి చెప్పొద్దు, నేను ఇంటికి వెళ్ళిన తర్వాత ఫోన్ చేసి చెప్తాను. నేను చెప్పను, మీరు వెళ్ళండి. గుడ్ గర్ల్. అప్పు పోయాడు. నెక్స్ట్ మన ఇద్దరిలో ఎవర్రా? ఆ? అదే పోలీసుల యాక్సిడెంట్ అని కన్ఫర్మ్ చేసేసి వెళ్లారుగా, మరెందుకు పిచ్చి వాళ్ళ బాగుతున్నారు? నేను వాగడం లేదు, ఇదే నిజం. గతించిన నా జీవితంలో నీతో చెప్పకుండా నేను దాచిపెట్టిన సంఘటన ఇదొక్కటే. అందుకు నువ్వు ఏ శిక్ష విధించినా అనుభవించడానికి సిద్ధంగా ఉన్నాను. కానీ అంతకంటే ముందు మన అమ్ములు. ప్లీజ్, ఏ తప్పు చేయని మన అమ్ముల గురించి మాట్లాడడం న్యాయం కాదు. మీరు చేసిన నేరానికి ఏ తప్పు చేయని మన అమ్ములు ఎలా బాధ్యురాలవుతుంది? నువ్వు బాగా టైర్డ్గా ఉన్నావు, వెళ్ళి రెస్ట్ తీసుకో. వెళ్ళి మీ రామమ్మి వెళ్ళి పడుకుందాం, నాకు నిద్ర వస్తోంది. సరే, స్వామీజీ, నా కూతురు
మీ కూతుర్ని లోపలికి తీసుకురండి. పాపకేమైందిరా? పాపకేమైందిరా? నిన్నేరా? పాపకేమైంది? వెళ్ళి మంచినీళ్ళు తీసుకురా. సరే. స్వామి. ఇదిగో పెడుతున్నానుగా. సత్య, మీరిద్దరు కూడా బయట ఉండండి. పిల్ల మాత్రం ఇక్కడ ఉంటే చాలు.